ओम सत्यरूपाय नमः ओम पराकाशाय नमः ओम प्राणाय नमः ओम प्राणरूपिणे नमः ओम आत्मानभयमाय नमः ओम मृत्युंजय नमः ओम विश्वेश्वराय नमः ओम पराकाशाय नमः ओम रसशेवदये नमः ओम कृष्णाय नमः ओम पुराणाय नमः ओम नारायणाय नमः ओम आचरस्ताय नमः ओम वासवन्ते नमः ओम नित्ययुक्ताय नमः ओम विनाशयुक्ताय नमः ओम सत्यव्रताय नमः प्रचण्डाय नमः ओम आत्माय नमः ओम सदात्मने नमः ओम परमेश्वरे नमः ओम प्राणाय नमः ओम पंचशास्त्रविद्ये नमः ओम विष्णुवाय नमः ओम विकटाय नमः ओम वीरमते नमः ओम वीरभद्राय नमः ओम देवाय नमः ओम विष्णवे नमः ओम भावनाय नमः ओम भवरोगिणे नमः ते नमः ओम भवाय नमः ओम गंभीराय नमः ओम गणनाथाय नमः ओम गणेशाय नमः ओम गणाधिपाय नमः ओम कल्याणाय नमः ओम काष्ठाय समाराध्याय नमः ओम बहिर्मुखसुदुर्लभाय नमः ओम त्रयेशाय नमः ओम त्रिपुरमालिन्ये नमः ओम निरामयाय नमः ओम निरालम्बाय नमः ओम स्वात्मारामाय नमः ओम दुर्गाकृष्णे नमः ओम दुर्गारतन्द्रनिमग्नाय नमः ओम यज्ञप्रियाय ओम यजमानस्वरूपिणे नमः ओम धर्मधाराय नमः ओम धर्मरक्षाय नमः ओम धर्मवान्यवर्तिने नमः ओम विप्रप्रियाय नमः ओम विप्ररूपाय नमः व्यासाय नमः ओम विष्णुवाय नमः ओम वैष्णवे नमः ओम विष्णुरूपिणे नमः ओम अयोध्याय नमः ओम गुरुरूपिणे नमः ओम वीरभद्राय नमः विद्रोही परदेवता भगवती श्रीराजराजेश्वरी विद्रोही परदेवता भगवती श्रीराजराजेश्वरी आनंद संध्यानि मुनिराजलिंगवती विद्रोही परदेवता भगवती श्रीराजराजेश्वरी विद्रोही परदेवता भगवती श्रीराजराजेश्वरी आदेशुबिंबादरी वाराही मधुकैटवा प्रचंडी वाणी नमसेविता मल्लारा
को जय बोलो अम्बा भवानी माता 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 को जय। బాగా వచ్చింది ఇంకా రేపటి నుంచి ఎట్లే ఉంటుంది. జై భవాని. ముందుగా యావత్ మంది భక్తాదులకు అందరికీ శరన్నవరాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సోమందపల్లి గ్రామం నందు శ్రీ అంబా భవాని దేవాలయం నందు అత్యంత వైభవంగా జరుగు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఇది 5వ రోజు జరుగుతుంది. 5వ రోజు అమ్మవారిని లక్ష్మీ అలంకరణగా నిర్వహించి భక్తాదులందరూ దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయంలో ఎస్ఎస్కే సమాజ్ ఒక ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి అంకురార్పణ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంకురార్పణ అనగా మొలకలు వేయడం, నవధాన్యాలతో మొలకలు వేయడం కార్యక్రమం తొలి రోజు జరుగుతుంది. ఈ నవధాన్యాలు మొలకల నిమజ్జన కార్యక్రమం వచ్చి 2వ తారీఖు అంటే విజయదశమి నాబొద్దు జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమనగా నిమజ్జనం చేసిన ఉద్దేశం ఏమనగా పాడి పంటలు సమృద్ధిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలనే భావంతో పూర్వకాలం నుంచి మన ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ సోమందపల్లి గ్రామంలో గత 26 సంవత్సరాల నుండి అదే ఆనవాయితీ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా చివరి నాపతి దసరా రోజు సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి మొలకలు గ్రామోత్సవం నిర్వహించి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. భక్తాదులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై భవానీ మాత. మన అంబా భవానీ దేవాలయంలో ఎస్ఎస్కే సంఘం తరపు నుంచి, అంటే ఎస్ఎస్కే అంటే సహస్రార్జున క్షత్రియ వంశస్థులు మన చేత నిర్మించబడిన అంబా భవానీ దేవాలయంలో మనము దసరా పండుగకు ప్రతిరోజు మొదటి రోజున అంకురార్పణ జరుగును. అంకురార్పణ అనగా మొలకలు వేసి అమ్మకు 10 రోజు దశమి నాడు అమ్మకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేసి మొలకలను నీళ్లలో వదిలేయడం, మరి ఆ నీళ్లు మనం తాగడం. అంటే అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలి. మళ్ళీ పాడి పంటలు ఉండగా పంటలు అయితే బాగొస్తే మనకు అన్నం దొరుకుతుంది. అలాగే పంటలు బాగుండాలనే ఒక కోరికతో అమ్మకు మన అందరినీ చల్లగా చూడాలని అంకురార్పణ జరుగును. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ జరుగును. ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ. ప్రతి దసరాలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి అలంకరణ చేసి కుంకుమార్చన జరుగును. అదేవిధంగా ప్రతిరోజు తీర్థప్రసాదాలు వినియోగం జరుగును. ఇలాగే అందరూ సహకరించి మమ్మల్ని ఆదరిస్తే ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో జై అంబా భవానీ మాత.